నమస్తే, నేను ఋషి. రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వినబడిందంటే వెంటనే మళ్ళీ ఏ కాంట్రవర్సీతో న్యూస్ లోకి వచ్చారని అందరం అనుకుంటాం. అయితే రీసెంట్ గా వర్మ వివాదాలకు కాస్త దూరంగా ఉంటూ జనాల్ని భయపెట్టే పనిలో బిజీగా ఉంటూ ఓ బూచిని రెడీ చేశారు. మరి ఆ బూచి సంగతులు ఆయన మాటల్లోనే చూద్దాం. Above the world so high, like a diamond in the sky. When the blazing sun is gone, and there's nothing he shines upon. Show your little light, twinkle, twinkle all the night. షబ్బు నన్ను కొడుతుంది. నిమ్మి షబ్బు లేదు, ఇదంతా నువ్వు ఊహించుకుంటున్నావు. మమ్మీ షబ్బు ఉంది. డాడీ పైకి రా డాడీ, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను డాడీ. షబ్బు ఎక్కడా? పైన రూమ్ లో. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు. వర్మ గారు ఎలా ఉన్నారు? ఏంటి మళ్ళీ బూచి అంటూ దెయ్యాలు వెంటపడ్డారు? దెయ్యాలు వెంటపడ్డారు అంటే మీరు ఇందాక చెప్పినట్టు భయపెట్టడం నాకు ఇష్టం అండి. అంటే నన్ను ఎవరు అడిగారు ఏంటిదంటే, చిన్నప్పుడు తలిపి వెనకాల నుంచి ఎవరన్నా వస్తే తలిపి వెనకాల నుంచి బూ అని అరిచేవాడిని. ఇప్పుడేమో సినిమాలు చేస్తున్నాను, అంతే డిఫరెన్స్ అని చెప్పాను. అట్లాగే చిన్నపిల్లలు అదిగో బూచి ఉంది అక్కడ అంటూ ఉంటారు. సో అందుకే ఇప్పుడు బూచి అనేది మనం చిన్నప్పటి నుంచి అంటే ఎర్లియస్ట్ మెమరీస్ మనకి భయం అనేది దానికి మీనింగ్ అనేది బూచి అనే వర్డ్ నుంచి వచ్చిందండి. సో ఐ థాట్ ఇట్స్ వెరీ అప్రోప్రియేట్ టైటిల్. ఎందుకంటే ఒకటి అది పెద్దోళ్ళకి ఎప్పుడు మనం బూచి అని చెప్పాం, ఓన్లీ చిన్నపిల్లలకి. సో బూచి సినిమాలో చిన్న పాప మెయిన్ క్యారెక్టర్, సో తన వైపు నుంచి వస్తుంది కాబట్టి ఐ థాట్ ఇట్ వాజ్ వెరీ అప్రోప్రియేట్ టైటిల్. సో చిన్న పాపతో పెద్దవాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఎప్పుడైనా కూడా మీకు ఒక ఇన్నోసెంట్ అసలు ఎక్స్పెక్ట్ చేయని చోట నుంచి భయం వస్తే ఎక్కువ అంటే ఒక భయంకరమైన మొహం లేకపోతే ఒక స్ట్రెంగ్త్ ఉన్న ఒక ఎంటిటీ ఉన్నదానికి ఒక చిన్న పాప లేకపోతే మన పాత సినిమాలు ఒక అందమైన అమ్మాయి తెల్ల చీర కట్టుకుని అలాగా పొగలోకి నడిచి వెళ్ళిపోతూ ఉంటే ఆల్వేస్ యూ ఫీల్ మోర్ స్కేర్డ్ బికాస్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ అన్ఎక్స్పెక్టెడ్ క్వార్టర్స్. సో ట్రైలర్ చూసిన ఎక్స్ట్రాడినరీగా ఉంది. అందులో మెయిన్ రోల్ ట్రైలర్ ప్రకారం ఆ చిన్న పాపే అనిపిస్తుంది. చిన్న పాప అండి. అండ్ హూ ఇస్ షబ్బు? షబ్బు ఈజ్ అవర్ ఫ్రెండ్. అంటే ఒక ఫ్యామిలీ ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొత్త ఇంట్లోకి ఈ పాపకి ఇంట్లో ఏదో ఒక ఎంటిటీ ఉందని తన ఫీలింగ్. అది నిజంగా ఉందా భ్రమ అని. ఇప్పుడు మిగతా క్యారెక్టర్స్ అందరూ వేరే వేరే రకాల వ్యూ పాయింట్స్ ఉంటాయి ఆ పాప చెప్పే విషయం మీద. అది స్టోరీ అది. సో దెయ్యాలు మీరు అంటుంటారు జనాల్ని భయపెట్టడం నాకు ఇష్టం అని. వర్మ కూడా భయపడతారా? ఏదో సందర్భంలో ఒక రూమ్ లో ఒంటరిగా పడుకున్నప్పుడు భయపడ్డాను అని చెప్పినట్టు గుర్తు. అంటే స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే అలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడు వెళ్ళినప్పుడు దాన్ని ఒక సీన్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలనే ఆలోచనలో పడిపోయి నేను భయపడటం మర్చిపోతాను. ఓకే, మీలో డైరెక్టర్ బయటకు వచ్చేస్తారు. సో యాజ్ ఎ పర్సన్ ఐ గెట్ లాస్ట్. డైరెక్టర్ రియల్లీ ఐ ట్రై టు ట్రీట్ దట్. సో యు ఆర్ బిలీవింగ్ ఇట్ ఉన్నాయి దెయ్యాలు భూతాలు అంటే ఐ వోంట్ సే బిలీవ్ ఇట్, కానీ దేవుడి కన్నా కొంచెం ఎక్కువ దెయ్యం నమ్ముతాను. దానికి రీజన్ ఏంటంటే దెయ్యాలు అప్పుడప్పుడు కొన్ని సౌండ్స్ అనేవి చేస్తాయి రాత్రి భయపెట్టినప్పుడు. దేవుడు ఎప్పుడు ఏం చేయలేదు. సో ఐ వుడ్ సే ఇట్స్ కంపారిటివ్లీ, బట్ నాకు ప్రత్యక్షంగా నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది నాకు స్వయంగా కలగలేదు. సో బికాస్ ఆఫ్ దట్ ఐ కాంట్ సే ఐ బిలీవ్. సో బిలీవ్ చేయకుండా ఎలా చేస్తున్నారు అని క్వశ్చన్ అడిగితే ఇప్పుడు నేను గ్యాంగ్స్టర్ సినిమా తీసినంత మాత్రం నా క్రైమ్లో బిలీవ్ చేస్తానని కాదు కదా. సో దెయ్యాలు అంటూ మీరు దెయ్యాలను ఇష్టపడుతూ వాడు సినిమాలు తీస్తున్నారు కాబట్టి బహుశా మీకు అవి ఎక్స్పీరియన్స్ ఇవ్వట్లేదేమో దెయ్యాలు. ఈసారి ఏమన్నా వస్తుందేమో చూడాలి ఈ బూచి 3D తర్వాత. బూచి 3D. సో మనీషా కాస్ట్ చేశారు ఇందులో, దాని గురించి చెప్పండి.
అంటే ఇప్పుడు ఒక సినిమాలో రోల్ అంటే ఒక అంటే ఒక ఏ మదర్ కైనా తన చిన్న పాప అంటే కూతురు అంటే చాలా ఇష్టం ఉంటుంది అండ్ షిల్ డూ ఎనీథింగ్. కానీ ఎలాంటి కూతురు అంటే బూచి క్యారెక్టర్ తన ఓన్ మదరే తనని చూసి భయపడుతుంది. సో ఆ కాంప్లెక్సిటీ అనేది నీడెడ్ సర్టన్ కాస్టింగ్. అది మనీషా కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది. అండ్ వై అగైన్ చక్రవర్తి సో లింక్ ఉంది కాబట్టి సీక్వెల్ కాబట్టి మళ్ళీ బేసిక్లీ సో అంటే సీక్వెల్ కాబట్టి దేర్ ఇస్ నో సీక్వెల్ యాక్చువల్లీ. ఇది ఇండిపెండెంట్ స్టోరీ. ఇది అంటే సీక్వెల్స్ 3 రకాలు ఉంటాయి. ఒకటి మీరు కథ దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు, లేకపోతే క్యారెక్టర్స్ తీసుకుని వేరే కథ చేస్తున్నారు. సర్కార్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. లేకపోతే థీమాటిక్ సీక్వెల్ అంటే ఇప్పుడు అమిట్విరీ హారర్ స్క్రీమ్ ఈ సినిమాలో 1, 2, 3, 4 ఏం కనెక్షన్ ఉండదు. కాకపోతే కామన్ లింక్ అనేది స్టోరీ థీమ్. సో బూత్ అనేది ఒక దెయ్యం, ఒక ఇంట్లో ఒక దెయ్యం అంటే వేరే ఇల్లు వేరే క్యారెక్టర్స్. బూత్ అప్పట్లో చాలా అవార్డ్స్ వచ్చాయి, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, తర్వాత ఇంటర్నేషనల్, అక్కడ కూడా వాటిని ప్లే చేశారు. సో అందుకని మళ్ళీ ఇటువైపు వచ్చారా, లేకపోతే ఈ మధ్య కాస్త వర్మ సక్సెస్ రేట్ తగ్గింది మళ్ళీ సక్సెస్ అనేది ఒరిజినల్ అన్న సీక్వెల్ అన్న దానికి ఈక్వల్ చేయాలి. సక్సెస్ అనేది జనానికి నచ్చడం మీద ఉంటుంది, కానీ మీరు ఒకటి తీసారని దాని సీక్వెల్ తీసినంత మాత్రం ఇట్ కాంట్ రిపీట్. సీక్వెల్ తీసే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక పర్టికులర్ మీరు ఎలిమెంట్ క్రియేట్ చేసినప్పుడు, అది నచ్చినప్పుడు, మీకు భోజనం చేసినప్పుడు ఒక పర్టికులర్ డిష్ చాలా నచ్చితే సెకండ్ హెల్పింగ్ ఆల్సో యూ వోంట్ మైండ్. కాకపోతే సెకండ్ టైం చేసినప్పుడు మీరు దాన్ని క్రియేటివ్గా ఇంకొంచెం వేస్తారు. దానివల్ల మీకు ఎక్కువ నచ్చచ్చు, లేకపోతే కడుపు నొప్పి రావచ్చు, అది రిలీజ్ తర్వాత తెలుస్తుంది. బట్ ఇంటెన్షన్ ఇస్ దట్. ఫస్ట్ టైం 3D మూవీ అనుకుంటా, ఎట్లా ఉంది? నాకు మెయిన్ యాక్చువల్గా నాకు పర్సనల్గా అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ 3D ఎఫెక్ట్. నేను నిజంగా ఇన్స్పైర్ అయ్యాను, ఎందుకంటే నేను మొత్తం కెరీర్లో 3D సినిమా ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు ఎస్పెషలీ హారర్ జానర్ వచ్చేసరికి 3D, ఇప్పుడు మీరు ఒక కూర్చున్న ఆడియన్కి తనే అసలు క్యారెక్టర్లతో పాటు సిచ్యువేషన్, ఎస్పెషల్లీ మొత్తం బూచి అనేది ఒక ఇంట్లో తీసాం సినిమా. ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. 2D అయితే మీ థియేటర్లోకి వచ్చిన ఎవరికో ఏదో తెర మీద జరుగుతుంది, మనం సేఫ్గా ఉన్నాం అనే ఒక ఫీలింగ్ వస్తుంది. 3D దట్ కెన్ ఇరేజ్ దట్ బౌండరీ. దాంతోపాటు 3Dలో ఈ తీసిన స్టైల్ ఆఫ్ సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ విల్ బి వెరీ వెరీ క్రూషియల్. చిన్న చిన్న చప్పులు కూడా, అంటే ఒక తలుపు తెరిసిందో మూసిందో, లేకపోతే ఎవరో తలుపు మీద కొట్టిందో, యూ కెన్ ప్లే లాట్ బికాజ్ మనం ఆడియన్స్కి వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నారని ఫీలింగ్ వస్తుంది. కాబట్టి చాలా ఎక్స్ట్రాడినరీ ఎన్హాన్స్ ఎఫెక్ట్ వస్తుంది. సో వర్మ ఎప్పుడు టెక్నికల్ గా అప్డేటెడ్ గా ఉంటారు, బట్ డిపార్ట్మెంట్ సినిమా తర్వాత కొన్ని విమర్శలు వచ్చాయి, మీ దృష్టి కూడా వచ్చాయి. అంటే తెలుగులో మీరు 5D కెమెరా యూజ్ చేసిన తర్వాత కూడా ఇక్కడ కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. సో ఇప్పుడు ఈ బూచి విషయంలో కెమెరా వర్క్ సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? జాగ్రత్తలు క్వశ్చన్ కదండి. ఇప్పుడు ప్రపంచంలో ఏ సినిమా కూడా ఒక యూజ్ చేసిన కెమెరా మూలాన్ని బాగా ఆడకపోవడం అనేది జరగదు. కేవలం దానిని అడ్వర్టైజ్ చేశాను కాబట్టి రోగ్ మెథడాలజీ అని ఒక టర్మ్ పెట్టి, అది కెమెరా మూలం కాదు, ఆ కెమెరాలు వాడిన మూలం, ఎలా వాడిన విధం చెప్పారు కూడా తెలిసింది, లేకపోతే తెలియకపోవచ్చు ఆడియన్స్. అప్పుడు నేను చెప్పాను కాబట్టి దాన్ని పట్టుకుంటారు. యూనో, సో ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు డిపార్ట్మెంట్ అనే సినిమా కాంటెంట్ బాగున్నప్పుడు మీరు ఎలాంటి మామూలు కెమెరాతో తీసినా అంత బాడీగానే ఆడుతున్నారు. సో కెమెరాల వల్ల ఒక సినిమా ఆడకపోవడం అనేది జరగదు. కాకపోతే కెమెరాలు అనేది డిఫరెంట్, వాడిని ఎలా వాడుతున్నాం అనేది. డిపార్ట్మెంట్లో చాలా జర్కీ షేకీ మూమెంట్స్ ఈజ్ వాట్ విచ్ కాజ్ దట్. సేమ్ కెమెరాలతో స్లమ్ డాగ్ మిలియనర్ తీశారు, అది ఎవరికి తెలియదు. సో కెమెరాల వల్ల ఎప్పుడు ఏ తప్పు జరగదు ఏ సినిమాకి కూడా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ వాట్ ఐ నో, ఈ రోజుల్లో ఆల్సో షాట్ విత్ సేమ్ కెమెరాస్. అది ఆడింది కాబట్టి, అది హిట్ అయింది కాబట్టి పీపుల్ విల్ ఫర్గెట్. అండ్ ఐఎమ్ టోల్డ్ దట్ సో మెనీ ఫిల్మ్స్ ఆర్ బీయింగ్ మేడ్ నౌ. సో మనం ట్రైలర్ లో కూడా చూసాం, ఇల్యూజన్ ఫోటోగ్రఫీ లాంటిది ఏమన్నా యూజ్ చేశారా? పాప లోంచి బయటకు వస్తున్నారు, అది కొంచెం సీజీ వర్క్ అండి. అది కొంచెం ఇట్ ఈస్ జస్ట్ an effect made. That is nothing to do with the cameras. Yeah. So overall గా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ ఉంది బూచి 3D మీద? ఏ మేకర్ అయినా ఏ సినిమా తీసినా విల్ వాంట్ ఇట్ టు బి లైక్డ్. నా ఎక్స్పెక్టేషను భయపెట్టాం. అది వచ్చి థియేటర్లోకి వచ్చిన తర్వాత, తలుపులేసిన తర్వాత, డిపెండింగ్ ఆన్ వాళ్ళ ఇమాజినేషన్, వాళ్ళ భయం రెసిస్టెన్స్ అనేది డిగ్రీస్లో ఉంటుంది. కొంతమంది చాలా తొందరగా, అంటే ఒక రకం ఆడియన్స్కి హారర్ సినిమా అని తెలిస్తే థియేటర్లోకి రాకముందే భయపడతారు, జస్ట్ అది సజెషన్ ఆఫ్ హారర్ ఫిల్మ్. యూనో, నా చిన్నప్పుడు నాకు గుర్తుంది, రామ్సే బ్రదర్స్ నాకు పోస్టర్ చూస్తే భయం వేసేది.
బికాస్ దట్ ఈస్ జస్ట్ యువర్ సైకలాజికల్ ఇమాజినేషన్ ఆఫ్ వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ దట్. సో అలాగే కొంతమందికి ఇమాజిన్ లేకపోతే అసలు భయం అనేది ఇయ్యదు. సో అది వేరే వేరే ఒక్కొక్క డిగ్రీలు బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ మీ క్వశ్చన్ కావాల్సిన ఎక్స్పెక్టేషన్, ఐ థింక్ ఇట్ విల్ బి ఏ స్కేరీ ఎక్స్పీరియన్స్. సో భూత్ 9 ఏళ్ళు అయింది అనుకుంటారు సార్ భూత్ వచ్చి. ఇప్పుడు భూత్ 3D, సో సీక్వెల్ అనేది తీసుకోవడానికి మీరు చెప్పినట్టు ఇందాక 3 versions చెప్పారు. కరెక్ట్. సో ఈ జనరల్ క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ట్విట్టర్లో రోజు అన్ని విషయాలు ట్వీట్ చేస్తూ ఉంటారు. సో అలాగే బ్లాగ్ రాస్తూ ఉంటారు. ఈ మధ్య ఎందుకు బ్లాగ్ ఆపేశారు? బ్లాగ్ అయితే అంటే 2 things అండి. ఒకటి బ్లాగ్ రాయటం టైం లేదు బికాస్ ఆఫ్ దట్. అండ్ ట్విట్టర్ అనేది ఆల్మోస్ట్ ఐ థింక్ ఇట్స్ అ కండెన్స్ వర్షన్ ఆఫ్ బ్లాగ్. అంటే బ్లాగ్లో మీరు టైం స్పేస్ ఉన్నప్పుడు మీరు చాలా తొందరగా చెప్పేది కూడా చాలా ఎలాబరేట్గా చెప్తారు. ట్విట్టర్ మీకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి యూ ట్రై టు కండెన్స్ యువర్ థాట్. సో నేను ట్విట్టర్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాను బ్లాగ్ కన్నా ఇప్పుడు. రైట్, కంటిన్యూ చేద్దాం. ఒక బ్రేక్ తీసుకుందాం. చాలా మంది మీ ఫ్యాన్స్ మీతో మాట్లాడడానికి కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక బ్రేక్ తర్వాత వర్మతో డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్డ్.